నమస్తే అండి అందరికీ. ఇది నా మొదటి వీడియో. ఈ వీడియోలో ఈ ఒక్క వీడియోయే కాదు, ఇక నుంచి పెట్టే అన్ని వీడియోల్లోనూ కూడా అందరికీ ఉపయోగపడే మాత్రమే పెడతాను. అందులో ఈరోజు వచ్చే టాపిక్ వచ్చి బాడీ టెంపరేచర్. ఇది మనకి తెలిసిందే. జనరల్గా మనము మాట్లాడుకుంటూ ఉంటాం కదా, హై ఫీవర్ అయినా లో ఫీవర్ అయినా ఎప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఎవరొకరికి చూస్తూనే ఉంటాం అన్నమాట. ఇది అంటే ఏంటి? అసలు ఈ బాడీ టెంపరేచర్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు? అసలు ఇందులో టైప్స్ ఎన్ని ఉంటాయి? అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయి? వస్తే మనం ఏం చేయాలి? ఇవి రాకుండా కూడా ఏం చేయాలి? ఇదంతా కూడా ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఈ వీడియో విన్నాక మీ అందరికీ అర్థమైపోద్ది. ఇక్కడ నుంచి ప్రికాషన్స్ అనేది పాటిస్తూనే ఉంటారు. పాటించకపోతే ఇంకా నేనేం చెప్పలేను. దాన్ని వీడియోలోకి వెళ్ళిపోదాం. బాడీ టెంపరేచర్ అనేది అంటే ఏంటి అంటే, హీట్ ప్రొడక్షన్ని హీట్ లాస్ని బ్యాలెన్స్ చేసేదే బాడీ టెంపరేచర్ అన్నమాట. బాడీ హీట్ అనేది అంటే బాడీ టెంపరేచర్ అనేది డిగ్రీస్లో మనం మెజర్ చేస్తాం. క్లారిటీ. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ బాడీ టెంపరేచర్ చెప్పాను కదా, టైప్స్ చెప్తానని. కోర్ బాడీ టెంపరేచర్, సర్ఫేస్ బాడీ టెంపరేచర్. ఇప్పుడు ఈ కోర్ బాడీ టెంపరేచర్ అంటే మన ఇంటర్నల్ ఆర్గాన్స్, మన బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్కి ఉండే టెంపరేచర్ అన్నమాట. వాటికి ఎందుకు టెంపరేచర్ అంటే, మరి అవి ఫంక్షన్ చేయాలి కదా, ఫంక్షన్ అవ్వాలి కదా. ఈ కోర్ బాడీ టెంపరేచర్ నార్మల్ వాల్యూ వచ్చి 36.5 డిగ్రీస్ సెల్సియస్ అండ్ 37.5 డిగ్రీస్ సెల్సియస్. ఓకే. నెక్స్ట్ సర్ఫేస్ టెంపరేచర్. ఇది మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాం కదా, అవుటర్ మోస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీలో టెంపరేచర్ ఎలా ఉంది అని చెప్పి యూజింగ్ థర్మోమీటర్. ఇది మనం అండర్ టంగ్ దగ్గర, ఇయర్ కెనాల్ దగ్గర అయినా, రెక్టమ్ దగ్గర అయినా ఒక ఇంపార్టెంట్ స్పెసిఫిక్ సైట్స్లో మెజర్ చేస్తూ ఉంటాం ఈ సర్ఫేస్ టెంపరేచర్ అనేది. దీనికి నార్మల్ రేంజ్ ఎంత అంటే 98.6 డిగ్రీస్ ఫారెన్ హీట్ అనమాట, అంటే 37 డిగ్రీస్ సెల్సియస్. కొన్ని స్టడీస్లో ఏంటి అంటే 97 డిగ్రీస్ ఫారెన్ హీట్ టు 99 డిగ్రీస్ ఫారెన్ హీట్ ఈజ్ ద నార్మల్ వాల్యూ. అంటే 36.1 డిగ్రీస్ సెల్సియస్ టు 37.2 డిగ్రీస్ సెల్సియస్ అనేది నార్మల్ అనమాట. ఇప్పుడు మనం ఏంటి, దీన్ని బట్టి మీకు యూజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు థర్మోమీటర్తో ఫీవర్ చెక్ చేసుకున్నారు, మీకు 97 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 97.2 ఉంది అనుకుందాం. అంటే మీకు ఫీవర్ తగ్గిపోయిందని కాదు, అంటే 98 ఈజ్ నార్మల్ కదా, కొంతమంది 97 అంటే తగ్గిపోయింది అనుకుంటారు, అందుకని నేను చెప్తున్నా. 97 అంటే నార్మల్ అని అర్థం. అలాగే 99 వచ్చేసిందంటే నీకు ఫీవర్ ఉందని కాదు, 99 అంటే కూడా నార్మలే. ఓకే. నెక్స్ట్, ఈ బాడీ టెంపరేచర్ అనేది ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే హైపోథాలమస్. మనం అందరం వినే ఉంటాం కదా, ఈ హైపోథాలమస్ అనేది మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇందులో మళ్ళీ యాంటీరియల్ హైపోథాలమస్, పోస్టీరియల్ హైపోథాలమస్ అంటూ ఉంటాయి. యాంటీరియల్ అంటే ఏం లేదు, ఫ్రంట్ అనమాట, ఫ్రంట్ ఆఫ్ ద హైపోథాలమస్. పోస్టీరియల్ అంటే బ్యాక్ ఆఫ్ ద హైపోథాలమస్. ఈ ఫ్రంట్ ఆఫ్ ద హైపోథాలమస్ వచ్చి హీట్ లాస్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఈ బ్యాక్ ఆఫ్ ద అంటే పోస్టీరియల్ హైపోథాలమస్ వచ్చి హీట్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తుంది మన బాడీ టెంపరేచర్ని తెలుసుకుందాం. ఇందులోకి వచ్చి ఫస్ట్ ఏజ్ అన్నమాట. ఏజ్ అంటే వయసు. మనము ఇప్పుడు చిన్న పిల్లల్లోకి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, పెద్దవాళ్ళకి అన్నా మళ్ళీ ముసలి వాళ్ళకి చూస్తూ ఉంటాం టెంపరేచర్ అనేది తక్కువైనా ఎక్కువైనా. ఇది ఒక ఫ్యాక్టర్ అన్నమాట ఎఫెక్ట్ చేయడానికి బాడీ టెంపరేచర్. నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఫిజికల్ ఎక్సర్సైజెస్ వచ్చి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఫిజికల్ ఎక్సర్సైజెస్లో చాలా ఉంటాయి, ఏదైనా కావచ్చు. అందులో మన హీట్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వెదర్ కండిషన్స్. ఇది కూడా అందరికీ తెలిసిందే, ఏమీ లేదు. ఇప్పుడు బయట క్లైమేట్ చల్లగా వర్షం పడుతుంది చక్కగా అనుకుందాం, మనకి ఎలా ఉంటుంది? మనకంటే అందరికీ కాదు, ఎలా ఉంటుంది? ఫీవర్ వచ్చి, కోల్డ్ వచ్చి, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకు అంటున్నా, ఈ వెదర్ కండిషన్స్ వల్ల కూడా హీట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హార్మోనల్ లెవెల్. కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవి ఇంక్రీజ్ అయినా రైజ్ అయినా
లో అయినా మన బాడీ టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి డ్రగ్స్లో బీటా బ్లాకర్స్, ఇది హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు, అంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే అందరికీ అవ్వదు, కొంతమందికి ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ అనేది తగ్గిపోద్ది అనమాట. ఇలా డ్రగ్స్ అనేవి ఒక సర్టెన్ డ్రగ్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ హెల్త్ కండిషన్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది మన బాడీలో అంటే టెంపరేచర్ రైజ్ అవుతుంది. మనలో ఉన్న బాడీ టెంపరేచర్ ఎలా అసెస్ చేస్తాం, ఎలా కనిపెడతాం ఎంత లో ఉంది అని? మనందరికీ తెలిసిందే థర్మోమీటర్, టింపానిక్ మెంబ్రెయిన్ థర్మోమీటర్ ఉంటుంది, ఇది మనం ఇయర్ కెనాల్ దగ్గర పెట్టుకుంటాము. ఇంకా సెన్సార్ టచ్ స్కిన్ థర్మోమీటర్స్ ఉంటాయి, డిస్పోజబుల్ సింగిల్ యూస్ థర్మోమీటర్స్ కూడా. ఈ ఫీవర్లోనే కొన్ని టైప్స్ ఆఫ్ ఫీవర్ ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చి ఇంటర్మీడియట్ ఫీవర్ అనమాట. ఇది ఇంటర్వెల్స్గా వస్తూ ఉంటుంది, ఇది రైజ్ అవుతుంది, ఫాల్ అయిపోతుంది. ఓకే, ఇది మనం మోస్ట్లీ మలేరియా పేషెంట్స్ దగ్గర చూస్తూ ఉంటాం. నెక్స్ట్ రెమిటెంట్ ఫీవర్, ఇది వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్కి వాల్యూ అనేది డిఫరెన్స్ వచ్చేది అనమాట. ఇంకా రిలాప్సింగ్ ఫీవర్, ఇది వచ్చి నార్మల్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది, 24 to 48 అవర్స్లో మళ్ళీ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఇన్వర్స్ ఫీవర్, ఇది వచ్చి బాడీ టెంపరేచర్ అనేది మార్నింగ్ ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది. రిగర్ ఫీవర్, ఇది మనకి షివరింగ్ కోల్డ్తో ఉంటుంది ఈ బాడీ టెంపరేచర్ అనేది, అండ్ స్వెట్టింగ్ కూడా వస్తుంది. లో గ్రేడ్ ఫీవర్, ఇప్పుడు మనం తెలుసుకుంటాం అనమాట ఎంత టెంపరేచర్ కిందకు వస్తే, ఎంత టెంపరేచర్ ఎక్కువైతే బాడీ టెంపరేచర్ హైయా లోవా, ఎంత వాల్యూ కన్నా తక్కువైతే లో, ఇంత వాల్యూ కన్నా ఎక్కువైతే హై అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లో గ్రేడ్ ఫీవర్ అంటే టెంపరేచర్ ఫాల్స్ బిట్వీన్ 99.5 degrees Fahrenheit అండ్ 100.3 degrees Fahrenheit, అంటే 37.5 degrees Celsius అండ్ 38.3 degrees Celsius. నెక్స్ట్ మోడరేట్ ఫీవర్, ఇది వచ్చి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లైక్ 102.2 అంటే 102.2 to 104 degrees Fahrenheit. దీన్ని మనము 39.1 to 40 degrees Celsius అంటాం. ఇది మోడరేట్ ఫీవర్. హై గ్రేడ్ ఫీవర్, ఇది వచ్చి 104 అంటే 104 degrees Fahrenheit కంటే ఎక్కువ కూడా, అంటే 39.4 degrees Celsiusని హై గ్రేడ్ ఫీవర్ అంటారు. హైపర్ పైరెక్సియా, బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే ఈ పదం యూజ్ చేస్తారు. పైరెక్సియా అంటే ఏమనుకోద్దు, ఫీవరే, టెంపరేచర్ అనేది ఎక్కువ అయితే దాన్ని పైరెక్సియా అంటాము. 106 degrees Fahrenheit ఆర్ 41.1 degrees Celsius, దీన్ని హైపర్ పైరెక్సియా అంటారు ఇంత వాల్యూ ఉంటే. నెక్స్ట్ అక్యూట్ ఫీవర్, ఇందులో మళ్ళీ మనకి అక్యూట్, సబ్ అక్యూట్, క్రోనిక్ అన్నీ ఉంటాయి. అక్యూట్ అంటే ఏం లేదు, 7 days వరకు వస్తుంది ఫీవర్, అంత తర్వాత తగ్గిపోయింది అంటే అది అక్యూట్. సబ్ అక్యూట్ అంటే 14 days వరకు వస్తుంది, తర్వాత తగ్గిపోద్ది. నెక్స్ట్ 14 days కన్నా ఎక్కువ వచ్చేదే దాన్ని క్రోనిక్ ఫీవర్ అంటారు. ఫీవర్ ఎక్కువైనప్పుడు దాన్ని హైపర్ థెర్మియా అంటారు. టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే, హైపర్ అంటే ఎక్కువ, థెర్మియా అంటే టెంపరేచర్. ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు, నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువైనప్పుడు డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అవేంటంటే హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్ అండ్ హీట్ స్ట్రోక్, ఈ 3 ఉంటాయి. హీట్ క్రాంప్స్ అంటే ఇది ఒక పెయిన్ఫుల్ మజిల్ క్రాంప్స్ అనమాట. డీహైడ్రేషన్ అయిపోతారు. వీటిని ఎలాగా కంట్రోల్ చేయాలి అంటే, మేనేజ్ చేయాలి అంటే వాటర్ని రీప్లేస్ చేయాలి, లెస్ అమౌంట్ ఆఫ్ సోడియం అనేది వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ హీట్ ఎగ్జాషన్, పేర్లో నుండి అలసిపోవడం అన్నమాట వేడి వల్ల, ఇది ఓవర్ హీటింగ్ అయినప్పుడు వస్తుంది. హెవీ స్వెట్టింగ్ ఉంటుంది వీళ్ళకి, ర్యాపిడ్ పల్స్ కూడా ఉంటుంది. వీళ్ళకి టెంపరేచర్ ఎలా ఉంటుందంటే రేంజ్ 100.4 degrees to 104.0 degrees Fahrenheitలో ఉంటుంది. ఎందుకు ఇది హీట్ ఎగ్జాషన్ వస్తుందంటే ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు, ఇది మనకి సమ్మర్ సీజన్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వీళ్ళకి వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కూల్గా, మాయిస్ట్గా ఉంటుంది స్కిన్, స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఫెటిక్ ఉంటుంది. ఫెటిక్ అంటే అలసట,
ఇంకా వీక్నెస్, ర్యాపిడ్ పల్స్, నాజియా ఉంటుంది. నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్, ఇంకా హెడేక్ ఉంటుంది. వీటిని ఎలా మేనేజ్ చేయాలి అంటే వాళ్ళ యాక్టివిటీని స్టాప్ చేయాలి, ఇంకా రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఇంకా కూలర్ ప్లేసెస్కి షిఫ్ట్ చేయాలి, ఇంకా ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ని రీప్లేస్ చేయాలి. ఇవి చేయాల్సిన మేనేజ్మెంట్ ఫర్ హీట్ ఎగ్జాషన్. ఇప్పుడు హీట్ స్ట్రోక్ అంటే హీట్ ఇంజురీ అన్నమాట. హీట్ ఇంజురీ టెంపరేచర్ ఎలా రైజ్ అవుతుంది అంటే అబౌవ్ 104 degrees Fahrenheit. ఇది కూడా కాజ్ అయ్యేది ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల లేదా ఎక్సెసివ్ క్లాతింగ్ చేసినా వస్తుంది. వీళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, నాజియా, వామిటింగ్, నెక్స్ట్ ఇంకా వీక్ అండ్ ర్యాపిడ్ హార్ట్ రేట్ ఉంటుంది. వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలి అంటే లూజ్ ఫిట్టింగ్ ఉన్నది వాళ్ళకి ఇవ్వాలి క్లాత్స్. లైట్ వెయిట్గా ఉన్న క్లాతింగ్ అనేది వాళ్ళకి చేయాలి. ఐస్ ప్యాక్స్ ఉంటాయి కదా, వాటిని అప్లై చేయాలి. ఐస్ బాత్ అనేది ఇవ్వాలి లేదా ఐస్ ప్యాక్స్ అనేవి ఇవ్వాలి. హైడ్రేషన్లో ఉంచాలి. ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది వీళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ హైపోథర్మియా. ఇది బాడీ టెంపరేచర్ నార్మల్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి హైపోథర్మియా వస్తుంది. ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే ఎక్కువగా కోల్డ్కి ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి, లేక క్రోనిక్ కండిషన్స్ లైక్ ఆల్కహాలిజం, మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి, పోస్ట్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి, ఏదైనా సర్జరీ అయిన తర్వాత అయినా, లేకపోతే ఎండోక్రైన్ డిసార్డర్స్ ఉన్న లైక్ హైపోథైరాయిడిజం లాంటివి ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇందులో మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటాయి. మైల్డ్ అంటే 90 degrees to 95 degrees Fahrenheitలో ఉన్న వాళ్ళని మైల్డ్ అంటారు. వీళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉంటాయి అంటే బీపీ అనేది ఎక్కువ ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ అనమాట. నెక్స్ట్ షివరింగ్ ఉంటుంది. రెస్పిరేటరీ రేట్, పల్స్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. నాజియా నాకు చెప్పాను కదా, వామిటింగ్ సెన్సేషన్ అని. నాజియా ఉంటుంది, ఫెటిగ్ ఉంటుంది. ఫెటిగ్ క్వాలిటీ కూడా చెప్పాను కదా, అంటే అలసిపోవడము. మోడరేట్లో వచ్చి 82.4 degrees to 90 degrees Fahrenheitలో ఉంటుంది. వీళ్ళకి అనేది హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. కాన్షియస్నెస్ కూడా ఆల్టర్నేటివ్గా ఉంటుందన్నమాట. కన్ఫ్యూజన్ ఉంటుంది, లో బీపీ ఉంటుంది. సివియర్ వచ్చి బిలో 82.4 degrees Fahrenheit. ఇది చాలా సివియర్ అనమాట. షివరింగ్ అనేది ఆగిపోతుంది. బ్రీతింగ్ అనేది కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దీన్ని మనము డిసిప్నియా అంటాము మెడికల్ టర్మ్లో. వీక్ పల్స్ ఉంటుంది. వీటికి ట్రీట్మెంట్ ఎలాగా అంటే ఇంటర్నల్ రీవార్మింగ్ అండ్ ఎక్స్టర్నల్ రీవార్మింగ్ ఉంటుంది. ఇంటర్నల్ రీవార్మింగ్ అంటే ఇంట్రావీనస్ అంటే ఐవీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేవి ఇచ్చుకుంటాం. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి క్యానులా పెట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాం కదా, సో అది చెప్తున్నాను. ఐవీ ఫ్లూయిడ్స్ అనేది ఇచ్చుకుంటాము. వామ్ హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్ అనేది ఇచ్చుకోవాలి. ఎక్స్టర్నల్ రీవార్మింగ్ అంటే ఒక వామ్ బ్లాంకెట్స్ కానీ, హీటింగ్ ప్యాడ్స్ కానీ మనం అప్లై చేయాలి. ప్రికాషన్స్ వచ్చి వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకొని, మంచి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తూ, ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అవ్వకుండా హోమ్ ఎన్విరాన్మెంటల్ని మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.